నాలుగేళ్లు కష్టపడితే రాని ఉద్యోగం 4 నెలల కోచింగ్తో వస్తోంది. కారణం ఆయా సంస్థలకు కావలసిన నైపుణ్యాలు యువతలో లేకపోవడం. ఈ వ్యత్యాసం తగ్గించాలని విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తోంది జేఎన్టీయూ గురజాడ విజయనగరం. అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్, సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపరుచుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆ శిక్షణ వివరాలు ఇవి. ఇంజనీరింగ్ కళాశాలలో కొలువుల సందడి మొదలైంది. ఆగస్టు నుంచే కొన్ని కంపెనీలు ప్రాంగణ నియామక ప్రక్రియ మొదలుపెట్టాయి. అయితే విద్యార్థుల్లో గ్లోబల్ స్థాయి నైపుణ్యాలు ఉంటే తప్ప పోటీల్లో రాణించలేరు. సర్టిఫికేషన్ కోర్సులో పూర్తి స్థాయి పట్టు పెంపొందించుకోవాలి. అకాడమిక్ లో కనీసం 60% మార్కులు సాధించాలి. ఆంగ్లం, సాఫ్ట్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ ముఖ్యం. ఈ నేపథ్యంలో విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించే పనిలో కళాశాలలు నిమగ్నమయ్యాయి. వీరంతా విజయనగరం జిల్లాలోని జేఎన్టీయూ గురజాడ ఇంజనీరింగ్ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతోన్న విద్యార్థులు. వీళ్ల నైపుణ్యాలు మెరుగుపరచాలని క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ నిర్వహించింది కళాశాల. ఈ తరగతుల్లో మ్యాథమెటికల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్, సాంకేతిక నైపుణ్యాలు, అనలిటికల్ స్కిల్స్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, టీం వర్క్, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రభుత్వ కళాశాలలో మాకు మంచి విద్యార్థులు వస్తున్నారు, కానీ ఇండస్ట్రీకి రిక్వైర్డ్ స్కిల్స్ వాళ్ళకి మేము ఆ గ్యాప్ ఉంటుందండి, అది ఇవ్వలేకపోతున్నాం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని ఈ 1 వీక్ ప్రోగ్రాము మేము మా కళాశాలలో కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే, కళాశాల విద్యార్థులకి వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు అంటే క్వాంట్ కానివ్వండి, యాప్టిట్యూడ్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ కానివ్వండి, అనలిటికల్ స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, క్రిటికల్ థింకింగ్ కానివ్వండి, ఇవన్నీ వీటి మీద వాళ్ళకి కొంత పట్టు వస్తుందండి, అవగాహన వస్తుంది, యాటిట్యూడ్ కానివ్వండి, ఇవన్నీ మూలన. సో దానివల్ల ఏమవుతుందంటే, రేపు క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు, మాకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి మా క్యాంపస్లో, జరిగినప్పుడు ఏమవుతాయి అంటే, వాళ్ళకి స్టూడెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటం మూలాన వాళ్ళు దాన్ని ఆ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవ్వటం కానివ్వండి, ఇంటర్వ్యూస్ క్వాలిఫై అవ్వటం కానివ్వండి, ఇవన్నీ చాలా ఈజీగా వాళ్ళు సక్సెస్ అవుతారండి. కళాశాలలో చదువుతున్న సమయంలో AWS క్లౌడ్, సిస్కో, నెట్కేడ్, డేటాబేస్ సర్టిఫికేషన్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, IoT, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా లాంటి వాటిలో ప్రతిభను పరీక్షిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని శిక్షణా తరగతుల్లో విద్యార్థులకు ఆయా అంశాలను వివరిస్తున్నారు. స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏ రీజియన్లో ఎగ్జామ్ పేపర్ అడుగుతున్నారు, ఈ TCS అయినా, విప్రో అయినా, క్యాప్జెమిని, గూగుల్ అన్ని ఇన్స్టిట్యూట్లో కాస్తానా, ఒక కార్పొరేట్ ఎంప్లాయ్, ఒక సాధారణ విద్యార్థి కాస్తానా, విద్యార్థి అయిపోయిన ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే కాస్త వచ్చాయన పర్ యానం కాస్త 40 lakhs 20 lakhs శాలరీస్ ఎలా ఎర్న్ చేయాలి, వాటి కొన్ని టిప్స్ ఏంటి, అక్కడ చేసే డ్యూటీస్ ఎలా ఉంటుంది, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ఏంటి అనేది కాస్త ముందుగా స్టూడెంట్ మీద చెప్పడం వల్ల పేపర్లో కాస్తానా ఆయన ఎగ్జామ్ అటెండ్ చేసిన వెంటనే కాస్త ఆయన సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. దానివల్ల స్టూడెంట్కి దాంతోపాటు పేరెంట్ కూడా చాలా ఫీల్ అవుతున్నారండి. ప్రస్తుత కాలంలో కాస్త ఒక స్టూడెంట్ అనేవాడు కాస్తానా లిమిటేషన్ టైం ఉంటుంది, బట్ ఎంప్లాయ్గా సెలెక్ట్ అయితేనే లైఫ్ సెటిల్ అవుతుంది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి ఎగ్జామ్లు ఎలా వేస్తే అవన్నీ కూడా స్టూడెంట్స్ మేము కాస్త ఇక్కడ చేయించి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ ద క్లాసెస్ అండి, ట్రైనింగ్ చేస్తాం కాబట్టి స్టూడెంట్ కూడా మౌల్డ్ అవుతున్నాడు. సో ఆయనకి ఏం కావాలి, రిక్వైర్మెంట్ స్కిల్స్ అండి అని చెప్పేసి అవన్నీ మేము ప్రిఫర్ చేస్తాం. మంచి ఎక్స్పర్ట్ టీం ఉంది, అందువల్ల కాస్త దీనివల్ల స్టూడెంట్కి 100% బాగా బెనిఫిషియర్ అవుతుందండి, వాడు ఎంప్లాయ్గా సెలెక్ట్ అవుతున్నాడు. ఈ ప్రోగ్రాంలో జరుగుతున్న 1 వీక్లో ప్రతి స్టూడెంట్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ, రెజ్యూమే రైటింగ్ వీటన్నిటి మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి టాపిక్ని ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఎదురైతే వాళ్ళకి దానికి తగ్గట్టు ప్రతి స్టూడెంట్కి ఆ డౌట్లన్నీ క్లారిఫై చేయడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ కోర్స్ అయిపోగానే జాబ్లోకి వెళ్ళాలనుకుంటారు. అది IT సెక్టర్ అవ్వచ్చు, పబ్లిక్ సెక్టర్ అవ్వచ్చు, ఎనీ జాబ్ అవ్వచ్చు. ఈరోజు ఏ జాబ్ రాయాలన్నా సరే, ఏ జాబ్కి వెళ్ళాలన్నా సరే యాప్టిట్యూడ్ బేస్డ్ టెస్ట్లే జరుగుతున్నాయి. సో యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి ఏ టాపిక్ని వదలకుండా ప్రతి దాని మీద ఖచ్చితమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కెరీర్కు ఉపయోగపడే ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా కళాశాలలోనే తరగతులు నిర్వహించడంతో ఆర్థికంగానే కాక సమయం కూడా ఆదా అవుతోందంటున్నారు. ఈ ప్రత్యేక తరగతుల ఏర్పాటుతో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం తప్పక సాధిస్తామన్న నమ్మకం పెరిగిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. We have a critical thinking session, and till now I haven't practiced any kind of critical thinking problem solving, but through sir approach, the table format and whatever he say, it's really helpful for us, and we can solve the
problem within a few minutes, sir. And thank you. మనం ఇవి బయట తీసుకోవాలంటే చాలా అమౌంట్ చాలా అమౌంట్ మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మేము మా కాలేజ్ మా గురించి ఆలోచించి మాకు ఈ సిఆర్టీ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మా కాలేజ్ వల్ల మేము చాలా ఇప్పుడు నేర్చుకోగలుగుతున్నాం. రెజ్యూమ్ బిల్డింగ్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం సార్. అంటే లైక్ క్వాలిఫికేషన్లో ఏది ఒక దీని తర్వాత ఏం పెట్టాలి, ఫస్ట్ డిగ్రీ పెట్టాలా లేదా 10th ఎలా పెట్టాలా అనేది మాకు బాగా డౌట్గా ఉండేది. నిన్న ప్రోగ్రామ్ ద్వారా మాకు ఫస్ట్ ఏది పెట్టాలి, నెక్స్ట్ ఏది పెట్టాలి అని సార్ బాగా క్లారిఫై చేశారు. క్రిటికల్ థింకింగ్ లైక్ ఇవి నార్మల్గా సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఇప్పుడు ఈ ట్రిక్స్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మేము చాలా ఈజీగా వితిన్ less than 1 minute చేయగలుగుతున్నాము. ఈ ట్రిక్స్ మేము ఇంకా ప్రాక్టీస్ చేస్తాము, ఇంకా కొన్ని నేర్చుకుంటాము. దీనివల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ క్లాసెస్ వల్ల మాకు యూజ్ ఏంటి అంటే నాలెడ్జ్ అనేది అందరికీ ఉంటుంది, బట్ సమ్ మేజర్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. లైక్ లాజికల్గా ఎలా ఆలోచించాలి, టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, సమ్ ట్రిక్స్ అనేవి ఎలా అప్లై చేయాలి. సో ఈ 3 daysలో వర్బల్ పార్ట్ అనేది చాలా మెయిన్ ఇంపాక్ట్ అయింది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది అందరికీ ఉంటుంది, బట్ అది అందరూ చెప్పలేరు. సో ఈ 3 classes వల్ల మాకు ముందుగా అంత ఐడియా లేకపోయినా ఇప్పుడు అనేది కొంచెం చాలా ఐడియా వచ్చింది. సో వీఆర్ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫ్రమ్ డైస్ టీమ్. థ్యాంక్ యూ. టైం మేనేజ్మెంట్ ఎలా ఆలోచించాలి, సింపుల్ వేలోని డిఫరెంట్ వేస్ చెప్తున్నారు ఎలా సాల్వ్ చేయాలి అని. జాబ్స్ కోసం మేము ఎగ్జామ్స్ ఇస్తాం కదా, ఈ ఎగ్జామ్స్ ముందు కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. Whenever these classes are conducted, we came to know our mistakes and how to think and how to keep it in practical way. And thank you so much for giving these CRT classes. ఉత్తరాంధ్రలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈసీఈ ట్రిబుల్ విద్యార్థులకు మాన్షిప్ కంపెనీ ఇంజనీర్ల నియామకానికి పరీక్ష జరిపింది. కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం రాత పరీక్ష నిర్వహించింది. మేధా సర్వే, ఎల్ఎన్టీలు ఇప్పటికే అంతర్జాలంలో దరఖాస్తుకు ఆహ్వానించాయి. త్వరలో విప్రో, అసెంజర్, హెక్సావేర్ కంపెనీలు ఉత్తరాంధ్రలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ ఎంపిక ప్రక్రియను షురూ చేయనున్నాయి. ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో యువత రోజురోజుకు వెనకబడుతున్నారు. పట్టా చేతబట్టి ఏళ్లు గడిచినా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ తరుణంలో ప్రాంగణ ఎంపికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు యువతలో నైపుణ్యాభివృద్ధికి కారణమవుతాయి.